గత కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు ఎండిపోయే పంటలు ఉండేవన్నారు మాజీ మంత్రి కేటీఆర్. విద్యుత్ సంస్థల్లో 81,000 కోట్ల అప్పులు చేశామంటున్నారని ఒకసారి ఆస్తుల లెక్కలు కూడా చూడాలన్నారు కేటీఆర్. టీఎస్ ట్రాన్స్కో ఆస్తులను 24,400 కోట్లకు పెంచామన్నారు కేటీఆర్. 2014లో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష, అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2,700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు. 22,423 కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు. 22,423 కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు. ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700. అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పజెప్పినప్పుడు 24,476 కోట్ల అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో, ఈరోజు 53,963 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష డిస్కామ్లు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులు అన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకున్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11,000 కోట్ల అప్పులు డిస్కామ్లకుంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9,000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.